जय बोलो गणेश महाराज के जय, गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज के जय, जय बोलो चट्टू यूथ महाराज की जय, जय बोलो चट्टू यूथ महाराज की जय। ప్రస్తుతం మనము ఉప్పల్ నియోజకవర్గంలో నవరాత్రోత్సవాల భాగంగా మనం తిరుగుతున్నాము. సో ఇక్కడ మరి న్యూ రామ్నగర్ కాలనీ చెట్టు యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవం భాగంగా చూసాం. మన పర్యావరణ ప్రేక్షకుల్లో చాలా మందిని చూసాము. నేను కూడా చెట్టు ఈక్వల్ అమ్మతో సమానం అని చెప్తున్నాను. కొత్తగా అనిపిస్తుంది నాకైతే చెట్టు యూత్ అంటే చెట్టును ఒక యూత్గా క్రియేషన్ చేసుకొని చెట్టుతోటే యూత్ అనుకొని ముందుకెళ్తున్నారు. నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేష్ వెనకాల కూడా చెట్టునే ఉండరు. గణేష్ కూడా మరి మట్టి గణేష్ అంట. వీళ్ళని ఖచ్చితంగా సన్మానించాల్సిన అంశమే. ఎందుకంటే కాలుష్యం అవుతున్న కొద్దీ కూడా ప్రపంచం అంతా డిజార్ట్ అయిపోతున్న సందర్భంలో ఒక చెట్లను ప్రేమిస్తూ మట్టి గణపతిని పూజిస్తూ ముందుకెళ్తున్న యూత్ని చూస్తే నాకు కూడా చాలా అభినందనీయం అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మాత్రం మాట్లాడడానికి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎంతమంది యూత్ ఉన్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీధర్ రెడ్డి. థ్యాంక్ యూ V3 ఛానల్కి. ఆల్మోస్ట్ న్యూ రామ్నగర్ కాలనీలో చెట్టు యూత్ అసోసియేషన్ ఫామ్ అయ్యి అరౌండ్ ఒక 25 years వరకు అవుతుంది. సో 25 years నుండి కూడా మనం యాక్చువల్ వచ్చేసేసి యాప చెట్టు కింద ఉంటుంది ఈ మండపం వచ్చేసేసి. సో దట్ అలాగే మేము చిన్నప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాం, ఇదే కాలనీలో ఉంటున్నాము. అదే చెట్టు పేరు మీదకి వెళ్ళి మనము చెట్టు యూత్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఫౌండర్ చైర్మన్గా వచ్చేసేసి వెంకటరామరెడ్డి, నవీన్ వీళ్ళు ఇలా స్టార్ట్ అయింది. రమణ అనే ఒక యూత్ ఫామ్ చేసేసారు. ఆ తర్వాత అలాగే నరేందర్ కావచ్చు, నేను కావచ్చు, మిగతా సోదరులందరూ కూడా వచ్చి, రాజేష్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా వచ్చేస్తుంది మా చెట్టు యూత్లో. ముని కావచ్చు, రాజు కావచ్చు, శ్రీను కావచ్చు, రోహిత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలానే ఇంకా ముందుకు జరిగిపోతుంది. సో ఈ 25 yearsలో మనం మెయిన్గా చెట్టు యూత్ అయితే ఎలా నేమ్ ఎట్లయితే ఫామ్ అయిందో దానికి అనుగుణంగానే మనము చెట్టు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది అనేది ఇక్కడ మనం చాలా ప్రమోట్ చేసినాం. ఈవెన్ రీసెంట్గా మేము పెట్టిన ఇంతకుముందుకు ఏవైతే వినాయకులు పెట్టినా కూడా ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెట్టు రిలేటెడే, పర్యావరణం రిలేటెడే. అంటే చెట్టుని కొట్టొద్దు. సో మనం ఆ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఆ చెట్టుని పెంచడం వల్ల ఇంపార్టెన్స్ ఏంది, కట్ చేయడం అనేది మనము డిఫరెంట్ రూపాలలో పెట్టినాం. అది కూడా ఇంకొకటి ఏంటంటే ఈ పర్యావరణాన్ని పొల్యూట్ చేయకుండా ఉండడానికి మెయిన్ POP గణేష్ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఈ 25 yearsలో కూడా వీలైనంత వరకు ఎక్సెప్ట్ ఎక్కడైనా మనకి కొన్నిసార్లు మార్కెట్లో మనకు దొరికిన సందర్భాలు తప్పించి ఆల్మోస్ట్ ఒక 20 times వరకు కూడా మనము మట్టి వినాయకుని పెట్టి పూజించుకోవడం జరిగింది. అలాగే చెట్టుని మెయిన్గా చెట్టు యొక్క ఇంపార్టెన్స్ని బాగా అది చేయడం జరిగింది. ఇంకోటి ఇది ఒక చెట్టు యూత్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోయిన చిలకనారు కావచ్చు, ప్రజలు ఎవరైనా కావచ్చు, ఈ యొక్క వినాయకుని ఈసారి ఈ వినాయకుని ఏ విధంగా పెట్టినని చూడడానికి రావడం అనేది అది ఒక విశేషం. ఇంక్లూడింగ్ లోకల్ పొలిటీషియన్ కావచ్చు. ఇది ఒక ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఈసారి ఎలా పెట్టారు, ఏంటి ఇంపార్టెన్స్ ఏంది, ఏ విధంగా మీరు ప్రమోట్ చేస్తున్న చూడడానికి రావడం అనేది ఈ చెట్టు యూత్ యొక్క అసోసియేషన్ వినాయకుని యొక్క స్పెషాలిటీ. అన్నదానం కూడా ప్రతి సంవత్సరం మనం అన్నదానం అది చేసేస్తాం, అన్నప్రసాదం పెడుతుంటాము. దాదాపు ఒక 1500 మందికి మనము అన్నదానం పెట్టడం జరిగింది. ఈరోజు స్పాన్సర్స్ వచ్చేసి మనకి యూత్ అసోసియేషన్ మెంబర్సే ఉన్నారు. బిట్ల రాజశేఖర్ రెడ్డి, కె చంద్రశేఖర్ రెడ్డి అని మనం అన్నప్రసాదము పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఇయర్ కూడా మనం అన్నప్రసాదము ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగానే అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. లడ్డు యాక్షన్ ఉందా? లడ్డు ఆక్షన్ అనేది ఇంకొక స్పెషాలిటీ అండి చెట్టు యూత్లో. ఏంటంటే లడ్డు ఆక్షన్ మేము వేయం, అసలు వేయం మేము. ఈవెన్ దిస్ ఈజ్ ఫ్రమ్ day 1 నుండి కూడా ఇన్సూరెన్స్ నుండి మనకి ఇదే అవుతున్నది. లడ్డు ఎట్లా ఉంటుందంటే యూత్లో ఎవరైతే ఈ ప్రతి ఒక్క సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం అనుకుంటాము నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్కి ఎవరిని పెట్టాలి, ఎవరు తీసుకోవాలి లడ్డు, మేము అమ్మడం వేయడం అనేది ఏముండదు. వాళ్ళే నెక్స్ట్ ఇయర్కి విగ్రహదాత అవుతారు. ఇంకా మేము వాళ్ళు డబ్బులు తీసుకోము, ఏం తీసుకోము, నెక్స్ట్ వాళ్ళే క్యారీ ఫార్వర్డ్ విగ్రహదాత అయిపోతారు. సో ఇది ఫస్ట్ నుండి లడ్డు ఆల్మోస్ట్ మనము 11 నుండి స్టార్ట్ అవుతుంది. 11, 21 అలా వరకు వెళ్తాం. ఒక లడ్డు ఉంటుందండి పెంచు. సో మరి లడ్డు యాక్షన్ లేదంటారు, వాళ్ళే ఇప్పిస్తారు అంటారు, చాలా స్పెషల్గా ముందుకెళ్తున్నారు. సో మరి లడ్డుకి ఎవరైనా దాతలు ఉంటారా? లడ్డు కూడా దాతలు ఉంటారు. శ్రీను అని అతను ఇప్పిస్తున్నాడు. ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉంటుంది. మరి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. గణపతి అనుగ్రహంతో మేము చాలా ముందుకు వెళ్తున్నాము. చాలామందికి జాబ్ ఆఫర్స్ ఉన్నప్పుడు మొక్కున్నప్పుడు లడ్డు తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచిగానే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకంతా మన వినాయకుని ఆశీస్సులతో ఇప్పటివరకు అయితే ముందుకు మంచిగానే వెళ్తున్నాము. కల్చర్ చేస్తారు 9 రోజులు అంటే ఇంతకుముందు చేస్తుండే, కరోనా నుంచి కొంచెం ఆపినాము. ఎక్కడ తీసుకెళ్తాం మేము ఆదిలాబాద్ చెరువులు వేస్తాం. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు వైభవంగా తీసుకెళ్ళి ఎంతమంది వస్తారు, ఎంతమంది చూస్తారు? ఇక అది మనము అప్పుడు
టైం బట్టి గత అనుభవాలను బట్టి ఒకవేళ చూసినట్టు మీరు ఏం తెచ్చుకో అవకాశం? మేము బ్యాండ్తోని లైటింగ్స్ డీజే స్టార్ట్ చేసింది మేమే, ఇంకా ప్రతి ఇయర్ వినాయకుడు స్పెషల్ అట్లానే అంతే. చెప్పండి సార్ మీరు. నాది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ నడిపిస్తారు. మరి కరెక్ట్ వెళ్తుందా యూత్? అప్పటి నుంచి బాగానే ఉంది, పర్లేదు. యూత్ అలాగే మెయింటైన్ చేస్తారు. అలానే ఉంది, దాంట్లో మార్పులు ఏం లేవు, అంత బ్రహ్మాండంగా ఉంది. సో వినాయకుని మరి పెంచరా? సిన్స్ క్లోజ్అప్ చేసుకుంటే ఇది మన వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. చెట్టు ఏంటి, ఇది మనం రెగ్యులర్గా ఇది ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, అంటే ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది. సో ఏంటంటే చెట్టును కొట్టొద్దు, అసలు చెట్టును కొట్టేయద్దు, చెట్టులో కొట్టేస్తే వినాయకుడు ఎట్లా ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత లింగరూప వినాయకుడు అనమాట, లింగరూప వినాయకుడు మళ్ళీ అందులోనే చెట్టు కూడా. సో మన మ్యాక్సిమం కాన్సెప్ట్స్ ఏంటంటే పర్యావరణానికి అనుగుణంగా చెట్టు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ మా యూత్ యొక్క సింబలైజ్ని, మెయిన్ యూత్ని సింబలైజ్ చేసుకుంటూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇక మీదట కూడా నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అది క్యారీ ఫార్వర్డ్ ముందుకు చేసుకుంటూ పెట్టేసి ఇంకా ఈ గ్లోబలైజేషన్ వార్మింగ్ తగ్గించడానికి చెట్టు ఇంపార్టెన్స్ చెప్తూ అలాగనే యూత్ నేమ్ని కూడా రెఫరెన్స్ చేస్తూ ముందుకు సాగాలని ఇంకా అనుకుంటున్నాము. ఎంతమంది వచ్చి చూస్తారు జనాలు? ఆల్మోస్ట్ మనకి ఇది రద్దీ ప్లేసే. మినిమం డైలీ ఏంటంటే పోయే వాళ్ళు మ్యాక్సిమం ఆగుతారు. నేను ఇంత ముందు కూడా చెప్పాను ఏంటంటే ఇక్కడ కంపల్సరీ వినాయకుడు ఈసారి ఎలా పెట్టారు, ఏ విధంగా ఉంది అని చూడడానికి కంపల్సరీ ఆగుతారు. భక్తులు కూడా ఇదే చెప్తున్నాము, పర్యావరణం కాపాడండి, మెయిన్ పిఓపి వినాయకులు వద్దు, మట్టి వినాయకులను పూజించుకోండి, భారీ విగ్రహాలను కాదు, ద బెస్ట్. ఎందుకంటే మన వినాయకుని చూసినప్పుడు ఎలా అయితే 10 మందిని కొత్త ఈ కాన్సెప్ట్ని ఎలా అయితే ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా కాన్సెప్ట్ని బట్టి ఇలాంటి ఇప్పుడు చూస్తున్నాం కదా బయట దీనివల్ల వచ్చే పొల్యూషన్ అవన్నీ కూడా వాళ్ళు కూడా తగ్గించడానికి ఒక కాన్సెప్ట్ పరంగా తీసుకుపోవాలి. దీనివల్ల మనకు ఒక మంచి సందేశం అనేది రావాలి, కానీ ఏదో పిఓపి పెట్టేసేసి అది చేసినాం పూజ చేసినామంటే ఆ పూజ చేసిన ఫలితం కూడా రాదు. దానివల్ల ఏదైనా మంచి జరగాలి, దాని వల్ల సందేశాత్మకంగా ఉండాలి మిగతా వాళ్ళకు కూడా. ఈరోజు వచ్చి మీ జనరేషన్ చూస్తున్నారు, హైట్ మీద పోటీ పడుతున్నారు, లైట్లు అవన్నీ. మేము ఇంత మా జనరేషన్ కూడా హైటు వెయిటు వేడల్పు అది ఏం చూడం, మేము ఏమున్నా మట్టి అంటే మీరు మా వెరైటీ మీకు అర్థమైంది. ఆల్రెడీ మీరు ఫోటో చూసారు కాబట్టి పబ్లిక్ రియాక్షన్ కూడా అట్లనే ఉంటుంది. మేము పెట్టామంటే 100% వినాయకునికి వస్తారు, 100%. మేము చిన్న పెద్ద అని చూడరు ఇక్కడ, మేము హైట్ చూడం, ఏం చూడం. ఇప్పుడు బయట మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ వస్తుంటే పెద్ద పెద్ద వినాయకులు అవన్నీ ఫైబర్ పెడుతురు, కానీ మనం అట్లాంటి అసలు ఎంకరేజ్ చేయం. మన దగ్గర ఏమున్నా మట్టి మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. మట్టి లెక్క అనిపిస్తుంది అసలు మీకు, చాలా వెరైటీ ఉంటుంది. అట్లా మా స్పెషాలిటీ అది. ఇక్కడ 1996 నుంచి మాకు తెలిసినప్పటి మేము పుట్టిందే 2000. అప్పటి ముందే అన్నవాళ్ళు చాలా ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేసిరు. మేము దాన్ని ముందు కొనసాగుతున్నాం, అట్లనే కొనసాగిస్తాం. జై బోలో గణేష్ మహారాజ్కి. వెంకటేశ్వర స్వామి యొక్క రూపము శంకు చక్రాలు అన్నీ పెట్టేసేసి కలరు అదంతా కూడా వినాయకుని రూపం వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్ని రిఫ్లెక్ట్ చేస్తూ వినాయకుని తీసేస్తున్నాము. అగైన్ మళ్ళీ చెట్టు అనేది మాకు కామన్ ఉంటుంది యూత్. సో ఇది వెరైటీ ఆఫ్ ద ఐడల్ ఇది బాలాజీ మోడల్ కలియుగ అవతారం కాబట్టి మనం ఇదేంటి మరి చూస్తూనే ఉన్నాం. మరి న్యూ రామ్నగర్లో చెట్టు యూత్ వారి కాన్సెప్ట్ తోటి గత 20 సంవత్సరాల పైచిలుకు నుంచి మరి పెడుతున్నాము. ఇప్పుడే వాళ్ళ ఫొటోస్ కూడా చూపెట్టారు. పూర్వంలో వాళ్ళు పెట్టినటువంటిది చెట్టు ద్వారానే, చెట్టుతోనే చెట్టు విలువ తెలుసుకొని ముందుకెళ్తున్నారు. వచ్చినటువంటి అందరూ కూడా చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంది, అసలు చెట్టు ఉంటే ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటేందుకు చూస్తున్నాం. నవరాత్రి అనగానే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఏదో పిఓపి లాంటివి పెట్టేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తారు. కానీ మేము మాత్రం మట్టి వినాయకునితో ఎలాంటి చేసినటువంటి పూజలలో మేము చేసినటువంటి పూజల వల్ల కాలుష్యం కాకూడదనే కాన్సెప్ట్ తోటి 3 తరాల వరకు కూడా వీళ్ళు అలాగనే ముందుకెళ్తున్నారని మాకు జనాలు ఆదరణ బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఈసారి ఎలా పెడతారు అనే ఉద్దేశంతో ప్రజలు ఇక్కడికి వచ్చి చూసిపోతారని. అలాగే చూసినట్లయితే లడ్డు యాక్షన్ కూడా మా దగ్గర లేదు. లడ్డు మా ఎవరైతే అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళే వచ్చేసారి విగ్రహాన్ని ఇప్పించడానికి ప్లాన్ చేస్తుంటారని కూడా తెలియజేశారు. వినాయకుని ఇప్పించడానికి కూడా ఉన్నారని తెలియజేశారు. అన్నదాన కార్యక్రమం కూడా మా అసోసియేషన్ వాళ్ళే ఉన్నారని కూడా తెలియజేశారు. చూసండి విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. భక్తి దేవుడు అంటే మనకు చాలా ఇష్టం కనుక ప్రజలు దేవుడిని ప్లాన్ చేస్తున్నారు. సంఘానికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా ఇప్పుడు ప్రపంచానికి చాలా అవసరం. కాలుష్యం చాలా ప్రమాదం ఉంది.